ఒక మాట అంటాడు, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిస్థితించుకొని వదులుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపలేదు. నా కొరకు తన ప్రాణము దారబోయేవాడు దానిని శాశ్వత జీవనాకై కాపాడుకున్నాను. కాబట్టి మనము ప్రభువు వలె సిలువను పోయడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సిలువను ఎలా పోయాలి? ఈ తపస్కాలంలో మనం ప్రతి శుక్రవారం కూడా సిలువ చెప్పుకున్నారా? ప్రతి శుక్రవారం, కొన్నిసార్లు ఆదివారం, కొన్నిసార్లు బుధవారం, ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఒకసారి ఒక క్రైస్తవునికి ఒక 10 అడుగుల సిలువ ఇవ్వబడింది. ఎన్ని అడుగులు? 10 అడుగుల సిలువ ఇవ్వబడింది. సరే, ఆ క్రైస్తవుడు మంచివాడు, బలంగా ఉన్నవాడు, మోసుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్తూ చాలా దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఆ శిలువ బరువు అనిపించింది. ఇంత బరువు నేను పోయలేదు, నాకు చేత కావడం లేదు అని రప్పం తీసుకొని ఆ శిలువను 2 అడుగులు ఎత్తు, పొడవు 2 అడుగులు వెడల్పు కోసేసి, అప్పుడు శిలువ 8 అడుగులు అయింది. 8 అయింది? 8 అయింది. 10 అడుగులది కాస్త 8 అడుగులు అయింది. సరే, అది బాగుంది, శిలువ చాలా తేలిగ్గా ఉంది అని మళ్ళీ మోసుకుంటూ మళ్ళీ వెళ్తున్నాడు. చాలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ శిలువ కూడా బరువు అనిపించింది. ఇక లాభం లేదు, ఇంత శిలువ నేను పోయలేను అని భావించి మళ్ళీ రప్పం తీసుకున్నాడు. మళ్ళీ రప్పం తీసుకొని 2 అడుగులు పొడవు, 2 అడుగులు వెడల్పు తీశాడు. ఎంత మిగిలింది? 6 అడుగులు. చాలా తేలిక ఆయన మోసుకుంటూ కొద్ది దూరం వెళ్ళాడు. అంతే. ఎంత లోయ, ఎంత అగాధం! ఎంత అగాధం అంటే 10 అడుగుల అగాధం. అప్పుడు అనుకున్నాడు, అయ్యో నేను కష్టమో నష్టమో ఇబ్బందో ఏదో రకంగా నేను ఆ 10 అడుగుల శిలువ తీసుకొచ్చి ఉంటే ఆ శిలువను వంతెనగా భారతిగా వేసుకొని అవతలికి చేరుకునేవాడు కదా అని తాను బాధపడ్డాడు. ఈ లోకము నుండి పరలోకానికి చేరుకోవాలంటే ఉన్నటువంటి ఒకే ఒక వంతెన ఏంటి? సిలువ. ఇవ్వకుండా నిరాకరించామంటే మనము అవతలకి చేరుకోలేము. ఈ ప్రపంచం నుండి ఆ పరలోకానికి చేరుకోలేము. కాబట్టి సిలువను మోయాలి. కష్టమైన, భారమైన సిలువను మోయాలి. ప్రభు తోడుగా ఉంటాడు.